హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి కాకరకాయ కొంచెం కూడా చేదుగా లేకుండా ఎలా చేసుకోవాలి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కాకరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఈ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఈ చెప్పిన విధంగా కనుక కాకరకాయని చేస్తే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత తీయగా ఉంటుంది కూర అనేది. ఈ చెప్పిన ప్రాసెస్లో కనుక టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒకటి పచ్చి కాకరకాయ, మిగిలినవి వైట్ కాకరకాయలు అనమాట. రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. ఇవైతే మా చెట్టుకి కాసినవి కాకరకాయలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కాకరకాయలని ఇలా నేను కడాయిలోకి వేసుకున్నాను ఆయిల్లో. ఆ తర్వాత కడాయిలోకి వేసుకున్నాక వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం మనకి ఆయిల్లోనే మనం మంచి రంగు వచ్చేంత వరకు పైన మూత పెట్టకుండా ఇలా మనం దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇక్కడ కొంచెం పైనకించి సాల్ట్ వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలు అనేవి తర్వాత ఉడికిన తర్వాత చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ అనేది ముక్కలకి పడుతుంది. ఇక్కడ నేను సాల్ట్ వేయడం కొంచెం మర్చిపోయాను, అందుకనే నేను ముందే వీడియోలో చెప్తున్నాను. ఇక్కడైతే నేను సాల్ట్ వేయకుండా కొంచెం ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత మనకి కర్రీలో ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనకి ఇలా గరిటతోని కట్ చేయ విధంగా వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి మంచి రంగులోకి వచ్చాయి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత దీనిని తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. కర్రీ కోసం ముందే అన్ని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదే కడాయిలో కొంచెం నూనె ఉంది, అందులో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు కోసం వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను తాలింపుకి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఇక్కడనైతే నేను 2 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను, కర్రీ కొంచెం ఎక్కువ అవ్వడం కోసం. ఎందుకంటే కాకరకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. టమాటాలు కూడా. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఈ ఉల్లిపాయలు కొంచెం చక్కగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలన్నీ కూడా వేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాను. ఈ టమాటాలు తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పునైతే వేసుకుంటున్నాను. మనకి కూరకి ఎంత ఉప్పు సరిపోతుందో రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఇందాక నేను కాకరకాయలు వేయలే కాబట్టి ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా వేసుకున్నా కూడా మనకి కాకరకాయకి పడుతుంది. తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి
ఇలా నేను మళ్ళీ కొంచెం సేపు ఆగి మూత తీసేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టమాటాలన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను. ఇది ఒకటి వేసినా కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ రెండు వేసాక మొత్తం ఈ విధంగా కర్రీకి పట్టే విధంగా కలిపేసుకోవాలి టమాటా ముక్కలకి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని టమాటాల్లోకి వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత పైనకించి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే మనకి ఆ మసాలా అంతా కూడా మనకి కాకరకాయలకి పడుతుంది. అలాగే ఇందులో మనం సాల్ట్ ఇప్పుడు వేసినా కూడా ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గనిస్తే మనకి ముక్కలకు కూడా చక్కగా పడుతుంది. ముందు వేయకపోయినా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కాకరకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్క ముక్క కూడా మనకి చేదు అనేది ఉండదు, చాలా తీయగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ కనుక చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.